హలో మా నమస్తే. మేము ఇప్పుడు జబర్దస్త్ ప్లేస్ కి పోతున్నాం. మాకు ఇక్కడ ఉన్న చేపల్ని బొచ్చడి సార్లు పట్టినాం, అస్సలు అడతలేవు. చాలా రోజుల తర్వాత నాకు నచ్చిన ది బెస్ట్ ప్లేస్ అంటే ఇదే. అసలు ఎందుకో ఈ ఎండకు చేపలకు కూడా రాబుద్ది కావట్లేదు. మా బావకైతే ఎండ కొట్టిన గాలి ద్వారం రాని ఇంట్లుంటే కాలు అస్సలు ఆగదు. నాకు తెలిసి నైట్ పనుకొని కలలో కూడా చేపలు పడతాడేమో అనిపిస్తుంది. మా బావ చేపలంటే షోలు కోసుకుంటాడు. మంచి ఆటగాడు, ఎన్నో గ్రౌండ్ల మీద ఆడి ఆడి ఉన్నాడు. మా మీరు కూడా మంచి మంచి గ్రౌండ్ల మీద ఆడాలంటే మంచిగా చదువుకోవాలి, మంచి జాబ్ చేసుకొని ఖాళీ టైంలో వచ్చి గాలం పట్టుకొని ఆడుకోవాలి. మా మీ మైండ్ ఎక్కడికో పోతుంది నాకు తెలుసు. మా వచ్చి మా ఇదంతా పక్కకు పెడదాం. చాలా రోజులే మన కట్టెగాళ్ళతో చేపలు పట్టక. అసలు మా బావని అడిగిన కొనుకొచ్చిన గాళ్ళకు మన కట్టెగాళ్ళకు డిఫరెన్స్ ఎట్లుందని. మనం కొనుకొచ్చిన గాళ్ళలు అల్కగుంటే దెబ్బ కొడితే షాట్ బరాబర్ పడుతుంది అంటుండు. ఇక కట్టెగాళ్ళలు అయితే జర బర్వెక్కుండి పెండు మిట్కరిచ్చినప్పుడు షాట్ గట్టి కొట్టాల్సి వస్తుంది అంటుండు. మన చిన్నప్పటి నుంచి కట్టెగాళ్ళలే అలవాటు. మా మనకు దీంతో పడితేనే చేపలు పట్టినట్టు అనిపిస్తుంది. మా సరే కానీ ఇప్పుడు వాడేది మనం మూడుకొండ గాలం సింగిల్. ఇది ఎందుకు చేంజ్ చేస్తాను? ఇది సింగిల్ వద్దు, వాళ్ళు త్రిపుల్ ఆడదాం. సరే, వాటర్ తేటగానే ఉన్నాయి. ఈ కంప ఎక్కువ ఉన్నప్పుడు ఇదే బెటర్ కానీ కంపు షర్ట్లలో దీన్ని మించింది లేదు. సింగిల్ది సింగిల్ తీసుకోవాల్సింది. అప్పుడు ఈలోపు చేంజ్ అయ్యి మనం ఫస్ట్ ఒక దగ్గర పోయి గాలాలు వేసినాం. అక్కడ చేపలు పడే మోపు లేదు. అక్కడ నుండి కొద్దిగా వేరే దగ్గరకు వచ్చినాం. మనం ఎక్కడికి పోయినా చేపలు పట్టే ప్లేస్ దోలాడుకోవడానికి 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. చాలా మంది చేపలు పడే ప్లేస్ చెప్పమంటారు. నేను ప్లేస్ చెప్పిన తర్వాత మేము ఎక్కడైతే చేపలు పడతామో అదే ప్లేస్ లో పెద్ద బాంబు వేసిపోతుర్రు. ఇట్లా బాంబులు వేయడం వల్ల చిన్న చేపల నుంచి పెద్ద చేపల వరకు చచ్చిపోతున్నాయి. ఈ చేప అయితే వాళ్ళ లెక్కనే అనిపిస్తుంది. మా బావని అడిగితే జల్లా చచ్చిపోయింది అంటుండు. వీళ్ళు ఎట్లుంటారంటే బాంబు ఎత్తారు, అన్ని చేపలు కూడా ఎదుర్కొని పోరు. ఇక మిగిలిన తెల్లారి సచ్చి వాసన పడతాయి. గీడ గాలాలు వేసుకోవచ్చు, ఒడలు వేసుకోవచ్చు. ఇట్లా బాంబులు ఎత్తురు కాబట్టి లొకేషన్ చెప్తామంటే భయం అవుతుంది. ఇక కట్టెగాలతో మా బావ చేపలు పడతాడు, చూపిస్తా చూడుర్రి. అయిపోయిన కొద్ది తీస్తావు. ఆహా, చల్ల చల్లగా గాలి. బాగా చూడలేను. నువ్వు చూస్తాను అనుకుంటానా? నువ్వు ఎప్పుడు కొడతావు? చాలాసేపు ఇట్లా లోపలికి పోయి నీకు ఇష్టం ఉంది. అది భలే అనుడు అన్నదే. అమ్మా, పడదు. స్లో 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 స్లో. వెనకకు రాలేవా? ఈ మండలి కొద్దిగా వెనక కన్నా సరే, కొంచెం ముసరాని దానికి. తల్లి ఒక్కసారి రప్ప గుంజితే పోయే ఛాన్సులు ఉంటాయి. ఏం కాదులే. అసలు ఏం తింటానే కానీ ఇంత హుషారుతో ఉంటానే ఇది ఉన్న చేపలు. తీస్తానా? గట్టి కూర్చు. ఏమేమి బస్ చిక్కమేనా? ఆగు, తీస్తానా? తయ్యని భరతనాట్యం వేసింది చిన్న చిన్న. నువ్వు వాళ్ళు ఉన్నప్పుడు దగ్గర 8 కిలోలు గుంజాలి కానీ నిన్ను.
కెమెరా ఇక్కడ పడేసి నీరు ఊరికి రావాల్సి వస్తుంది. ఇగో ఇదంటే బుడకానే ఇది తిరిగి మిసులుతుంది. పైన చిక్కి ఇది 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 చిన్న 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 సపోర్ట్ చేయదు ఉందా? తయ్య చిన్న చిన్న కొద్దిగా మొసరాని తల్లి ఆగుతలే చిన్న వెళ్తారు మోస వచ్చింది చిన్న దానికి. రావాలి గుద్దుతుంది మరి గుచ్చుకున్నట్టుగా మజా. అది పర్ఫెక్ట్ దిగింది. దాన్ని నూకలు వచ్చినాయి అందుకని టట్ట 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 అంటాను. ఇది ఎట్లా పడ్డదంటే సింగిల్ కాలంట డైరెక్ట్ నోట్లో దిగింది అది. అవును సింగిల్ కానీ దిగింది. బాబా బాబా పర్ఫెక్ట్ షాట్ పడ్డది. మొప్పలాలు చేయకపోయాను. ఓ అమ్మ ఇడిచిపెట్టున్నారా నన్ను అనుకుంటున్నాడు. అది అది అడిపేసరికి దారం దొరుకుతుంది. చిన్న దెబ్బ పెడితే నీ తల ఎగిరింది ఆడ. అంటాను పడనదే తలగలే. అప్పుడే కట్టు నింతా అదే 2 సార్లు తినిపోతుంది. నాకైతే అది అయ్యేది కాదు. అవ్వైతే పడ్డదాక అంటదా మళ్ళీ ఇది కాదు వచ్చిరాని చేప ఇది. పెద్దనే ఇడిపోయా అమ్మ లైఫ్లో ఫస్ట్ టైం అది అమ్మ అమ్మ అమ్మ
అది దిగాలి కరెక్ట్ దిగాలి అనుకుంటా. దిగిందా? అమ్మ 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 ఆగని కూడా ఆగుతలేదు అది. వచ్చిందా? ఫస్ట్ టైం ఇంత పెద్ద తక్కువ ఉందా? బాబా ఇంత పెద్దదాన్ని ఆగు. బా ఓకే దండం పెడతా. చూడ్డానికి బాగున్నావు నువ్వు, చాలా అందంగా ఉన్నావు నువ్వు. ఇంత పెద్దగా ఉంది అనేది మామూలుగా తల్లి ఇంకా గింత పెద్ద ఫస్ట్ టైం చూసిన. ఇడిచిపెట్టావా ఇది? ఏంటి చెప్తాను? కాదు బురకల్ని ఇడిచిపెడతాం కదా మనం. అసలు దాన్ని వదిలిపెట్టపోదును. అదే పోయిందే మంచిగా ఉంది. అది కూడా బాగానే ఉంది. దీని చెల్లి అనుకుంటా. దీని చెల్లి మరి తమ్ముడు అక్క పడ్డది. ఏమన్నా గిసింది. ఒక్కటి పడ్డ కూర ఇది. ఒక్కటి పడ్డ కూర కానీ పడుతుంది అలా. రైట్. ఊరికడి అర కేజీకి ఎక్కువ ఉంటుందా? కేజీ లెక్క ఉంటుందా? ఖచ్చితంగా. ఇంటి పోయినాక చూపిస్తాం మళ్ళీ ఏమనుకుంటాను. మిట్కరిచ్చి కూడా సేమ్ బురక లెక్కనే మిట్కరిచ్చింది. నేను బుర్కనుకోనే కొట్టినా తర్వాత అయ్యా సేమ్ అది ఎప్పుడైతే పొడపడ అంటుందో రవ్వ అనుకున్నా. ఇక దాని గదమ కాడ ఎర్రగా ఉంది ఏందో అర్థం కాదు. బ్యూటీ పార్లర్ ఫేషియల్ చేయించుకొని వచ్చింది తెల్లగా. మేతకు వచ్చింది. ఇక యమధర్మరాజు ఇంటివి ఆన్నే లేబట్టి యువతలు ఎత్తి దాని రాత ఆడికే రాసి పెట్టిండు బ్రహ్మ. మనం ఏం చేస్తాం దానికి? తప్పు మనది కాదు, రాసిన బ్రహ్మది. అంతే అంటాను ఏంది. చిన్న 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 అమ్మా దిగిందా? బరాబర్ దిగిందా? ఆయన కూడా అవుతలేదు అది. ఇంకా పోతుంది లోపలికి. చిన్న చిన్న కొద్దిగా మొసొచ్చేవారు కాడి. వచ్చిందా? ఇంకా రాలే. ఒకసారి వస్తే శనివారం చేయబడతాయి. వచ్చింది. అస్సలు చట్టం
ఉంటుంది అనుకుంటున్నావే. నువ్వు లోపల కురికినమైంది నన్ను గుంజింది అసలే. అమ్మ ఓ బాయ్ ఇంత లోతుల పొరపాటున 10 కిలోలు కనుక అనుకోవాలి కానీ కష్టమేనా తిత్తన తీయలే పట్టలేమా అర్థంలే కానీ ఇది ఒకటి దాన్ని వదిలిపెడతానా. దానికి బరాబర్ కూర్చుకోవాలి కానీ. ఓ నాయన మంచి అమ్మ అన్నం గట్టెక్కింది. ఇదే పెద్దట్టుగా సర్రా గుంజింది లోపలికి. తల్లి మళ్ళీ బురక పడ్డది అనుకున్నా నేను. ఎక్కడ బుర్కావు ఫస్ట్ సడన్గా దూరంగా బురక పడ్డదేమో అనుకున్నా నేను. ఇదే సబ్బేనా సబ్బు ఎక్కడ సబ్బు ఇంకో 2 సార్లు వస్తుంది పిండి. ఓ దొరికిందా? బరాబర్ పడ్డా సరుపు అయితే. లోపలికి ఏమైంది? పురుగులు పోయినాయా? అయింది పురుగులు పోయినాయా? పోతాంటే ఇంకా లోతుంటుందా? కొంచెం ముందుకు అట్లా ఎత్తి పట్టుకుంటే బెండి సాయిగా కొసుండాలి. వైరు అవి ఇట్లా కొసుండాలి. గాల సాగి ఉందనుకో ఇట్లా లేపి దెబ్బ తీసుకుని తల్లి దానికి మళ్ళీ దాని గింగరాలు తిరుగుతాయి. మంట ఎగరాలి. చూలే ముచ్చట సంబరం మీద ఉన్నావు. అడుగుడికి ఆనంద అడుగు పొడిగి ఏం లేదు ఇక. అయిపోయింది. లాస్ట్ 6 కొడతాం అనుకున్నా కానీ మా ఇంకా కొద్దిసేపు ఉండేటోళ్ళమే కానీ మన దగ్గర ఉన్న పిండి మొత్తం అయిపోయింది. ఇక చిన్నగా టైం కూడా అయిపోయింది అనుకో. మనకు కొన్ని చేపలు అయితే పడ్డాయి. మా బావ అయితే చూపిస్తాడు. అసలు మా బావ లాస్ట్ చేప పట్టినప్పుడు బాహుబలిలో రాణతో ఫైటింగ్ చేసినట్టు అనిపించింది. మా మనకు మొత్తం 3 తెల్ల చేపలు ఒక బురక పడ్డది. దాన్నే కొంతమంది పాంప్లెట్ కూడా అంటారు. మా నా లైఫ్ లో ఇంత పెద్ద బురకని ఫస్ట్ టైం చూస్తున్నా. అసలు రవ్వ చేపలు తెల్లగుంటాయని తెలుసు. ఇంకా కొన్ని రవ్వ చేపలు కర్రగెందుకు ఉన్నాయో అర్థం కావట్లే. నాకు తెలిసి ఈ కర్రగున్న చేప బొగ్గు బయటలో బొర్రెలు వచ్చినట్టు అనిపిస్తుంది. మా వీటి గురించి ఏమైనా తెలిస్తే కింద ఒక్కసారి కామెంట్ చేయరి. మా సరే కానీ మన వీడియో మీకు నచ్చింది అనుకుంటానా. ఇంకో జబర్దస్త్ వీడియోతో మీ ముందుకు వస్తా. ఇక మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.